నంద్యాల జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానందకి మాలార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా శ్రీ గణేశ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షులు రావినూతల దుర్గాప్రసాద్ మరియు న్యాయవాదులు ఈ మాలార్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నెల స్వామి వివేకానందకి మాలార్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ అని శ్రీ గణేశ కేంద్ర సమితి సభ్యులు మరియు సీనియర్ న్యాయవాది నెరవాటి అమర్నాథ్ తెలిపారు. ముఖ్యంగా గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూర్తి వివరాలను మనము వారి మాటల్లోనే తెలుసుకుందాము. జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి నెల కూడా ఆనవాయితీగా 12వ తేదీ మరి గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో మాలార్పణ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ మాలార్పణ కార్యక్రమానికి మరి నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ దుర్గాప్రసాద్ గారు వారి యొక్క శిష్య బృందంతో ఈరోజు స్వామి గారికి మాలార్పణ చేయడం జరిగింది. చాలా ఆనందకరం. ఎందుకంటే నంద్యాల టౌన్లోని పాఠశాలలు, కళాశాలలు, అసోసియేషన్స్, అన్ని రకాల వ్యక్తులందరూ కూడా స్వామి వివేకానంద గారికి మాలార్పణ చేయడం కోసం రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వారి యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్క వ్యక్తికి స్ఫూర్తిదాయకం. యువతకు కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా కావచ్చు. వారు ఈ దేశానికే కాదు, ఈ ప్రపంచానికి కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మౌన్నతమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని ప్రతి నెల స్మరించుకోవడం అనేది గణేష్ కేంద్ర సమితి కలిగినటువంటి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు మరి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు దుర్గాప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మాలార్పణ కార్యక్రమం జరిగినందుకు వారికి మన గణేష్ కేంద్ర సమితి నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వారు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం తదుపరి వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడతారు. చాలా ముఖ్యమైన పర్వదినం. నిజంగా స్వామి వివేకానంద గారి యొక్క జన్మదిన వేడుకలు ప్రతి నెలా జరపమంటే చాలా అదృష్టంగా భావించాలి మనం. అంటే అందరూ తలుచుకోవాలి స్వామి వివేకానంద అంటే ఎవరు అనే విషయము మన స్టూడెంట్స్కి వాళ్ళందరికీ మనం తెలియకపోతే మన చరిత్ర మరుగున పడిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని చాటి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. అటువంటి వ్యక్తి మళ్ళీ పుడతాడా పుట్టడా అనే దానికి ఆదర్శంగా ఆయన. ఇప్పుడు మన ప్రధాని గారు కూడా ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశాన్ని అద్భుతమైన కీర్తి ప్రతిష్టలకు తీసుకెళ్తున్నారు. నిజంగా వారి స్ఫూర్తి మన లాంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శము. కాబట్టి ఇంకా ఎంతోమంది వివేకానందులు ఆ విధంగా తయారై దేశం కోసం వారి జీవితాలను త్యాగం చేసి మంచి చేసి దేశ ప్రగతిని కాపాడాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు గణేష్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాకు ఈరోజు ఈ యొక్క అవకాశాన్ని కలిగించినందుకు వారికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి నెల 12వ తేదీ శ్రీ వివేకానంద జన్మదినం సందర్భంగా వివిధ పాఠశాలలు, వివిధ వ్యాపార వర్గాలు, అలాగే ఈరోజు మన నంద్యాల బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ తరఫున శ్రీ రావినూతల దుర్గాప్రసాద్ గారు ఇక్కడికి చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రతి నెల వివిధ అసోసియేషన్లు, అలాగే పాఠశాలలు కానీ స్కూల్ వాళ్ళు కానీ ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళకు ఈ వివేకానంద మాలార్పణ కార్యక్రమం మేము ఏర్పాటు చేయగలం. కాబట్టి ఏదైనా విషయాలు ఉంటే ఈ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి వారి దృష్టి తీసుకుని వస్తే 12వ తేదీ ప్రతి నెల 12వ తేదీ మిగతా వారికి కూడా అవకాశం ఇవ్వగల పరిస్థితి. జై గణేష, జై జై.